2005లో 'శ్రీ' అనే చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసింది తమన్నా భాటియా. దాదాపు 2 దశాబ్దాల కెరీర్ రన్ పూర్తి చేసింది. ఇలాంటి ఎగ్జైటింగ్ కెరీర్ చాలామంది సమకాలీక కథానాయకులకు లేదు. కెరీర్ పోరాటం సాగించలేక మిడిల్ డ్రాప్ అయిన కథానాయకులు ఉన్నారు. కానీ ముంబై టు హైదరాబాద్ తమన్నా జర్నీ ఇంట్రెస్టింగ్. చాంద్ షా రోషన్ తమన్నాకు హిందీలో డెబ్యూ మూవీ. ఆ తరువాత 'శ్రీ' సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి హ్యాపీ డేస్తో సంతృప్తికరమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు అందుకుంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్గా స్టార్డమ్ అందుకున్న తమన్నా 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా సినిమాలోనూ నటించింది. అయితే తమన్నా కెరీర్లో విజయాల కంటే ఫ్లాపులే ఎక్కువ. అందువల్ల ప్రతిసారి తమన్నా పని అయిపోయింది అంటూ మీడియాలో ప్రచారం సాగేది. కానీ అన్నింటినీ అధిగమించి కెరీర్ బెస్ట్ ఫేజ్కి ఎదిగింది తమన్నా. టాలీవుడ్, కోలీవుడ్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కూడా తమన్నా కెరీర్ బెస్ట్ ఫేజ్ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో వరుసగా 6 డజను ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల 'ఆజ్ కీ రాత్', 'నషా' వంటి ఐటెం నంబర్లతోనూ తమన్నా మెరుపులు మెరిపించింది. 'హిమ్మత్ వాలా', 'రైడ్ 2' తర్వాత అజయ్ దేవగన్తో కలిసి 'రేంజర్'లో నటిస్తోంది. అడవి నేపథ్యంలో ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్. అలాగే 'వేద' తర్వాత మరోసారి జాన్ అబ్రహంతో జతకట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావత్, అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్లతో కలిసి 2 వేర్వేరు ప్రాజెక్టులతో నటిస్తోంది. వీటితో పాటు ఒక భారీ క్రేజ్ వెబ్ సిరీస్లోనూ తమన్నా భాగమైంది. కెరీర్ పరంగా ఇది బెస్ట్ ఫేజ్ అని తమన్నా భావిస్తోంది. టాలీవుడ్లో 'ఓదెల 2' ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలువురు దర్శకులు తమన్నాకు స్క్రిప్టులు వినిపిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది డిసెంబర్లో తమన్నా 20 ఏళ్ల కెరియర్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోనుంది.